the past few days, our thoughts have been focused upon this beautiful book of Haggai. గడిచినటువంటి కొన్ని దినాలుగా ప్రత్యేక కూడికలలో మన తలంపులు మన యొక్క విషయాలన్నీ కూడా హగ్గై గ్రంథంలో నుంచి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. We have already seen that this book is primarily directed, the prophecies are primarily directed to a select group of people, the remnant. ఇక్కడ మనం ఇంతకు ముందే మనం ధ్యానించినట్లుగా హగ్గై గ్రంథంలోని ఈ యొక్క సారాంశం అంతా కూడా వర్తమానం అంతా కూడా కొద్ది మందికి దేవుడు ఏర్పరచుకుని వారిని ఉద్దేశించి వారికి పంపబడిన మరి సారాంశంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. Here are the remnant who have left Babylon in order to come to Palestine in order to build God's temple. దేవుని ఆలయాన్ని పునర్నిర్మించుట కొరకై బబులోన్ నుంచి మరి కొంతమంది బయటకు వచ్చారు. వారు పాలస్తీనా వచ్చుంటున్నారు. వచ్చే వారిని ఉద్దేశించి ప్రభు యొక్క మాటలు సందేశంగా వారు పంపి ఉంటున్నాడు. God's heart was linked with this remnant who have paid a price in order to build a temple for God's glory. దేవుని మహిమార్థమై దేవాలయం నిర్మించుట కొరకై ఎందరైతే శేషించిన వారు క్రయాన్ని చెల్లించారో వారి నిమిత్తమై దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాడు. He raised 5 leaders in order to encourage them, lead them and guide them. వారిని ప్రోత్సహించి నాయకత్వం వహించి నడిపించుటకు 5 నాయకులను ప్రభు వారికి అనుగ్రహించుంటున్నాడు. Zerubbabel, the civil governor, అధికారి అయినటువంటి జెరుబ్బాబేలు, Joshua the high priest, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ అనే రెండవ నాయకుడు, Ezra the scribe, శాస్త్రి అయినటువంటి ఎజ్రా మూడవ నాయకుడు, Haggai and Zechariah the prophets. ప్రవక్తలైనటువంటి హగ్గై జకర్యాలు 4-5 నాయకులుగా ప్రభు వారిని అనుగ్రహించుంటున్నాడు. When we pay the price and when we really love the Lord will look for good leaders to guide us and to lead us. క్రయము చెల్లించి దేవుని మనం ప్రేమిస్తే దేవుడు మంచి నాయకులు మన మీద కాపరులుగా నియమిస్తూ ఉంటాడు. One of the great gifts God gives to the church is to give good leadership. దేవుడు సంఘానికి ఇచ్చే ఒక గొప్ప ఆ యొక్క వరము బహుమతి ఏంటంటే మంచి నాయకత్వం ఇవ్వటము గొప్ప బహుమతి కింద లెక్క. But we often fail to realize that the leadership is often under severe attack from the enemy. అయితే సంఘముగా చాలా సార్లు మనం ఏ విషయంలో తప్పిపోతున్నామంటే దేవుడిచ్చినటువంటి నాయకుల మీద సాతాను ఎల్లప్పుడూ దాడి చేస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని సంఘంగా మనం విస్మరిస్తూ ఉంటున్నాం. The devil knows this principle: smite the shepherd and the sheep will be scattered. సాతానుకు ఈ సూత్రం తెలుసు. ఏంటా సూత్రం? నియమము, గొర్రెల కాపరిని కొట్టుము, గొర్రెలు చెదిరిపోవును. అది సాతానుకు బాగా తెలుసు. Turn with me to the second book of Chronicles. రెండవ దినవృత్తాంతముల గ్రంథం దయచేసి తెరవండి. Second book of Chronicles. రెండవ దినవృత్తాంతముల గ్రంథం And chapter 18. 18వ అధ్యాయం. Here is a situation where Jehoshaphat, the king of Judah, Ahab, the king of Israel, are going against the king of Syria. కనుక సిరియా రాజుకు విరోధంగా యెహోషాపాతు రాజు, తర్వాత ఆహాబు ఇశ్రాయేలు రాజు వీరిద్దరూ కూడా మరి దండెత్తినట్లుగా The king of Syria is specific into his soldiers. తన సైనికులకు నిర్దిష్ట ఆజ్ఞలను 30 చూడండి 18 verses 18. రెండవ దినోదయ అధ్యాయంలో వచనం. Now the king had commanded chariots that were with fight ye not small or greatly with the king of Israel. రెండవ దినవృత్తాంతం 18వ అధ్యాయం. రాజు నువ్వు రాజుతోనే అధములతోనైనను చేయవద్దు, తన రథ ఇచ్చి ఉండెను. If they are going to kill the Israel, the whole easily defeated. సిరియా చేసిందంటే రాజును గాని వారు ఓడించి ఆరు తమ సామ్రాజ్యం జిక్కించుకోవచ్చని. The enemy attacks our leadership. సప్పుడు కూడా నాయకుల్ని చేస్తుంటాడు వారిపై. Leadership, I want important thoughts with you. గురించి 4 ప్రముఖ తలంపులు మీతో Because in the book of Haggai గ్రంథంలో the messages are direct. మొట్టమొదటి ఆ యొక్క సందేశమంతటిని కూడా directed to all. మిగిలిన సేన 3 సందేశాలు కూడా The fourth message typically directed. 4వ వర్తమానం సర్వ నాయకులను ఉద్దేశించే సందేశంగా ఉంటుంది. అది The leaders are not properly encouraged and strengthened, not lead the flock. నాకు తెలుసు నాయక వారు ప్రోత్సాహపరచ ఆ రీతిగా పురుకొల్పబడకపోయినట్టయితే వారి కింద ఉన్నటువంటి వారిని నడిపించలేరు అని చెప్పి ప్రభువునకు బాగా తెలుసు. Many a time we forget the fact that leaders are also human beings like us. They have their own needs, they have their own emotions. కనుక చాలా సార్లు సంఘంగా మనం మర్చిపోయేది ఏంటంటే నాయకులుగా ఉన్నవారు కూడా మనలాంటి మనుషులే, వారికి కూడా సొంత మరి అవసరాలు ఉంటూ ఉంటాయి, వారికి కూడా సొంత సంగతులు ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటూ ఉంటాం. We expect too high a moral standard in them, and when they fail in a little thing we magnify it and make it very big. కనుక మనకంటే నాయకులు ఆత్మీయంగా ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానంలో, నైతికంగా ఎంతో గొప్ప స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ వారు చిన్న పొరపాటు చేస్తే బోతొద్దులో దాన్ని పెద్దదిగా చూపించి వెంటనే వారి మీద విమర్శలు కుమ్మరిస్తూ ఉంటాం. Many a time we are ignorant of the attacks they get from several people. They don't go around sharing saying so and so attacked me like this, so and so spoke against me like this.
They don't share with everybody. They somehow try to digest all those criticisms. చూడండి, సాధారణంగా సంఘం అంతా కూడా నాయకులుగా ఉన్న వారి మీదకి వేరే దాడులు, ఇతరులు దాడి చేస్తూ ఉన్నారంటే సంగతి వారు గుర్తెరగరు. ఎందుకంటే నాయకులు చెప్పుకొని తిరగరు. మా మీదకి పలానా వారు దండెత్తొచ్చారు, వారు ఇట్లా మాట్లాడారు, పలానా వారు నిందించారు, నెపాలు వేశారు, వారు చెప్పుకొని తిరగరు. అవన్నీ కూడా భరిస్తూ జీర్ణించుకుంటూ ఆ రీతిగా మందను పోషిస్తూ ముందుకు వెళ్తుంటారు ఈ నాయకులు. The flock always expects the leader to be a smiling person all the time, praying for others and having a concern for others. ఇక సమాజంలోని విశ్వాసులందరూ ఏమని కోరుకుంటారంటే, మా మీద ఉన్నటువంటి నాయకుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనపడుతూ ఉండాలి, మా కొరకు ప్రార్థిస్తూ ఉండాలి, మా బాధలు పంచుకుంటూ ఉండాలి, అట్లా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. When we fall sick, we expect them to visit us. How many of you take time to go to them when they fall sick? చూడండి, చాలా సార్లు సంఘములో ఏ విశ్వాసకైనా రోగి అయిపోతే ఆ యొక్క సంఘ నాయకుడు వచ్చి అతను దర్శించాలి, మా కొరకు ప్రార్థించాలని కోరుతాం. కానీ ఆ నాయకుడు ఏదైనా అనారోగ్యం చేత బాధపడుతుంటే మీలో ఎంతమంది వెళ్లి అతని కోసం ప్రార్థన చేసి దర్శిస్తూ వస్తుంటున్నారు? All of you take a holiday, go for picnics, enjoy with your family. How many of you think that the leader also has need for relaxation and he must also take a holiday? కాబట్టి మీలో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తూ ఆయా పని బాధ్యతలు ఉన్నవారు సెలవులు పెట్టుకుని ఒకసారి విహారయాత్రలకని ఇటు అటు అని చెప్పి మీరు వారు వెళుతూ ఉంటారు. అయితే మీకు నాయకత్వం వహించి మీ మీద బాధ్యత వహించేవారు, వారికి కూడా కొంత విశ్రాంతి అవసరం, వారికి కూడా ఇట్లాగే తిరిగి రావడం అవసరం చెప్పి ఎంతమంది మీరు తలుస్తూ ఉంటున్నారు, అవకాశాలు కల్పిస్తుంటున్నారు. We expect them to be on emergency duty 24 hours of the day, 366 days of the year, including the leap year. దినానికి 24 గంటలు, సంవత్సరానికి 366 అంటే లీప్ సంవత్సరాలు కూడా కలుపుకొని 66 దినాలు కూడా వారు అత్యవసర పరిస్థితిగా పిలిస్తే పరిగెత్తుకు వచ్చేవారుగా ఉండాలని కోరుకుంటారు తప్ప వారు మనుషులే, వారికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, వారికి విశ్రాంతి అవసరం. ఇది ఎప్పుడు మనం తలంచం. Because of the lack of understanding on our part towards the leaders, we don't create good leadership. చూడండి, నాయకుల పక్షంగా మనకు సరైనటువంటి అవగాహన గ్రహింపు లేని కారణాన్ని బట్టి ఆ నాయకత్వాన్ని మనం మంచి నాయకత్వంగా చూడలేము, మంచి నాయకులు మనం ఉత్పన్నం చేయలేకపోతుంటున్నాం. If the leadership is not happy and healthy, then we cannot be happy and healthy as a congregation. ఎప్పుడైతే నాయకులుగా ఉన్నవారు సంతోషంగా మరి ఆనందంగా వారు లేకపోయినట్లయితే కింద ఉన్నటువంటి సమాజము కూడా ఆరోగ్యంగా ఆనందంగా వారు కూడా ఉండలేరు. That's why in the fourth message the Lord was encouraging Zerubbabel in the midst of all the difficulties and challenges that he faced. అందుకనే 4వ వర్తమానాన్ని జెరుబ్బాబెలుకు దేవుడిచ్చే ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎంతో గొప్ప వ్యతిరేకతలు, ఎదురింపులు, అన్ని నిరుత్సాహాలు ఉన్నా కూడా జెరుబ్బాబెలును ప్రభు ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ వర్తమానం పంపాడు. It's a sad fact, it's a sad truth, but nevertheless repeated again and again in the Bible. No leader in his generation has ever been accepted willingly and gladly by his flock. గుర్తుంచుకోండి, ఏ నాయకుడు కూడా తన స్వంత తరములో తన స్వంత ప్రజల చేత సంతోషంగా ఇష్టపూర్వకంగా అతను అంగీకరింపబడలేదు. ఇదంతా విచారకరమైనటువంటి సత్యం. People never valued Moses for the sacrifice that he paid. మోషే తాను చెల్లించినటువంటి క్రయానికి, తాను సమర్పించుకున్న జీవితానికి ఎప్పుడు కూడా ప్రజలు అతను మెచ్చుకోలేదు, గుర్తించలేదు. He could have stayed back in Egypt and he could have become the big man in Egypt. He sacrificed everything for the people of God, yet they wanted to stone him to death. నిజానికి మోషే గాని ఇశ్రాయేలు ప్రజల కోసము తన సమస్తమైన విషయాలు త్యాగం చేసుకుని సమర్పించుకోకుండా ఉండిపోతే మరి ఐగుప్తులో గొప్ప రాజుగా వెలుగొందుండేవాడు మోషే. అయితే తన దేవుని ప్రజల కోసమై అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అతని సమర్పణను, త్యాగాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ మెచ్చుకోలేదు. Jeremiah was another great leader who prophesied for God's people for 40 long years. They made him to weep all the 40 years. నిజానికి ఇర్మియా మరి గొప్ప ప్రవక్త. 40 దీర్ఘ సంవత్సరాల పాటు దేవుని కొరకై అతను ఆ రీతిగా ప్రవచిస్తూ వచ్చాడు. గాని ప్రజలందరూ 40 సంవత్సరాలు ఇర్మియాను ఏడ్పిస్తూ వచ్చారు, విలపించే ప్రవక్తగా అతను చూస్తూ వచ్చారు. Paul in the New Testament served the Lord faithfully, but towards the end of the life almost everybody deserted him. నిజానికి అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఎంతో నమ్మకంగా ప్రభువును సేవించాడు, అనేక సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. అయితే చివరికి తన పరిచయ చివరిలో చూసినట్లయితే అతను రాస్తూ వచ్చాడు, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటున్నాడు. When he wrote 2 Timothy, he was writing after 31 years of ministry. నిజానికి 2వ తిమోతి పత్రిక రాసినప్పుడు అతనికి 31 సంవత్సరాల పరిచర్య చేసిన తర్వాత ఆ పత్రిక రాస్తుంటున్నాడు. What does he write there? అక్కడ 2వ తిమోతిలో ఏమంటున్నాడు?
చెప్తున్నాడు. All in Asia have left me. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి When పోయి they withstood me, when they charged me, no man would stand with me. ఇదిగో నా మీదకు వారు దండెత్తి వచ్చినప్పుడు, నా మీద ఫిర్యాదు వేసినప్పుడు, నన్ను నా పక్షంగా పోరాడు వారు ఎవరూ లేకుండా పోయిరి. Demas has forsaken me, having loved the present world. నిజానికి ఇహలోకమును స్నేహించి దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్లిపోయాడు. Alexander has done me much evil. నిజానికి అలెగ్జాండర్ అని కంచర వాడు నాకు ఎంతో కీడు చేశారంటున్నాడు. Here is an aged apostle with all his experience and maturity and revelation, standing all alone, deserted by all. ఇక్కడ చూడండి, సమస్తమైనటువంటి ప్రత్యక్షతలు, ఎక్కువ ప్రత్యక్షతలు పొంది ఎంతో దేని వాక్యం మర్మములు కలిగిన వాడై ఎంతో విస్తారంగా సంఘాన్ని స్థాపించిన వాడు చివరికి ఒంటరిగాడిగా ఏకాకిగా అందరూ విడిచిపోయారు అని చెప్తుంటున్నాడు. Great leaders in their generation have become failures in the eyes of men. నిజానికి గొప్ప నాయకులు, ఆ తరంలో గొప్ప నాయకులు అందరూ కూడా ఆ యొక్క ప్రజల దృష్టిలో ఎంతో ఓడిపోయిన వారుగా కనపడుతుంటున్నారు. In that sense, even Jesus died as a seeming failure. నిజానికి ఆ యొక్క దృక్పథంలో కోణలో చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ప్రజలందరి దృష్టిలో ఓడిపోయి సిలువకు కొట్టబడ్డాడు, చనిపోయాడు అన్నట్లుగా మరణించుంటున్నారు. He made the lame to walk, the blind to see, the lepers were cleansed, the dead were raised to life. But towards the end, all men deserted him, forsook him and ran away ఈ from him. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యలో భూలోకంలో ఉన్నప్పుడు కుంటి వారిని నడిపింపజేశాడు, మరి ఇక అంగహీనులకు బాగు చేశాడు, మరి ఇక గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, చెవిరి వారికి చెవులు ఇచ్చాడు, చచ్చిన వారిని తిరిగి జీవంలో తీసుకుని వచ్చాడు. అయితే ప్రజలందరూ కూడా చివరికి అతను ఎట్లాగంటే ఒక పాపిగా ఆయన సిలువ వేసి కొట్టి ఏమీ లేనివాడిగా అతను గుర్తుపెట్టి శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి పోయినట్లుగా చూస్తుంటున్నారు. Of his disciples, only John stood near the cross, no one else was there. శిష్యులందరిలో ఎంతో మంది ఉన్న యోహాను మాత్రమే సిలువ దగ్గర నిలబడ్డాడు, అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్లిపోయారు. Where was the multitude who were fed by 5 loaves and 2 fish? 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత ఎంతో మందికి పోషించి ఆహారం పెట్టాడు కదా, వారందరూ ఎక్కడ పోయారు? Where were the cleansed lepers and the people who have received sight? నిజానికి దృష్టి పొందినటువంటి ఆ యొక్క మనుషులు ఎక్కడున్నారు? శుద్ధులైపోయిన కుష్ఠరోగులందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? Down through the centuries, when you turn the pages of history, you always find a faithful leader has never been honored. గుర్తించుకోండి, చరిత్ర పుటల్లోనికి వెళ్లి శతాబ్దాల తరబడి పుటలను తిరిగి వేస్తూ వచ్చినట్లయితే నమ్మకంగా పనిచేసినటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల దృష్టిలో ఘనపరచబడలేదు, ఆ రీతిగా కించపరచబడుతూ తృణీకరించబడుతూ వచ్చి ఉంటున్నాడు. But I want to encourage the leaders not to give up leadership if God has put it upon you. కాబట్టి నాయకులైన వారు నేను ప్రోత్సహించాలని కోరుతున్నాను. దేవుడే ఆ నాయకత్వాన్ని మీ చేతిలో పెట్టినట్లయితే మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. There is a price to pay, but be faithful. The Lord will honor you in the end. గుర్తించుకోండి, నాయకుడిగా నువ్వు ఉన్నావంటే క్రయం చెల్లించాల్సి వస్తుంది. క్రయం చెల్లించినప్పుడు ప్రభు నిన్ను గణపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. But to the congregation, I want to beg you and plead with you to respect leadership and honor the leadership. సమాజానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ పైన నాయకులుగా ఉన్న వారిని మన్నించండి, గౌరవించండి. ప్రభు వారిని పెట్టాడు కాబట్టి వారిని గణపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సమాజానికి. There are at least 4 things that you can do to leadership. నాయకులైన వారికి సంఘముగా మనము కనీసం 4 సంగతులు చేయగలం. Firstly, మొట్టమొదటిది, pray much for them that the Lord may give you good leaders. దేవుడు మీకు మంచి నాయకులను ఇచ్చులాగన, నాయకత్వాన్ని ప్రదర్శించులాగన వారి నిమిత్తము సమాజంగా సంఘం మీరు ప్రార్థించాలి అధికంగా. In response to your prayers, the Lord will strengthen them, the Lord will sanctify them, the Lord will use them. మీ ప్రార్థనకు ప్రతిఫలంగా నాయకులను బలపరిచి పవిత్రపరిచి ఘనమైన పాత్రగా ప్రభు ఈ మధ్యలో వాడుకుంటారు. Leaders are not perfect people, they have their own human weaknesses. నాయకులు అంటే వారు పరిపూర్ణమైన మానవులు కాదు, వారు కూడా మానవులే, వారి బలహీనతలు కూడా వారికి ఉంటున్నాయి. The very fact that God has chosen them and not you shows their weaknesses are lesser than your weaknesses. దేవుడు నిన్ను ఎన్నుకోకుండా వారిని నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నాడు అంటే నీలో ఉన్న బలహీనతల కంటే ఆ నాయకుల బలహీనతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన నాయకుడిగా ఎన్నుకున్నాడు. They are not perfect people. వారు పరిపూర్ణులు, సంపూర్ణులు కారు. But in response to your prayer, the Lord can sanctify and bless them and can make them better vessels to minister to you in a better way. అయితే మీరు సమాజంగా సంఘంగా చేసే ప్రార్థన ద్వారా దేవుడు అటువంటి అసంపూర్ణంగా ఉన్న నాయకుల్ని ఆ రీతిగా బలపరిచి పరిశుద్ధపరిచి శ్రేష్టమైన నాయకత్వ ధర్మం చేయడానికి ప్రభు వాడుకుంటాడు మీ మధ్య. The great gift that God can give to any congregation is to give them good leaders who can give them the word of God. ఏ సంఘానికైనా ఏ సమాజానికైనా దేవుడిచ్చే గొప్ప వరం ఏంటంటే ప్రజలను సరైన దారిలో నడిపించగలిగే శ్రేష్టమైన నాయకత్వాన్ని ఇవ్వటమే గొప్ప వరముగా మనం అనుకోవాలి. Whom God has given, accept them thankfully, joyfully. దేవుడు ఎవరినైతే మీ సంఘానికి నాయకులుగా పెడుతుంటున్నాడో సంతోషంగా ఇష్టపూర్వకంగా ప్రభు ఈ చిత్తమని ఎరిగి స్వీకరించండి, అంగీకరించండి వారిని. Secondly, రెండవది, New Testament always speaks of
corporate leadership and no monopolizing of any single one person controlling a congregation. క్రొత్త నిబంధన గ్రంథం యొక్క ఆ యొక్క ధర్మము చొప్పున చూసినట్లయితే ఏ సంఘానికైనా సరే నాయకుడు అంటూ ఒకరుండరు, నాయకత్వము కలిసి చేస్తూ ఉంటారు. ఒకరే నేను ప్రధానిగా రాజుగా ఉండి పరిపాలన. I am not teaching a revolutionary theory. I am simply confirming the New Testament doctrine. కనుక నేను కేవలం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని బోధిస్తున్నాను తప్ప తిరుగుబాటు స్వభావం మాత్రం నేను ఇక్కడ బోధించడం లేదు. There is always a corporate leadership, a team working together in order to give leadership to God's people. దేవుని ప్రజలకి సరైన నాయకత్వం అందించడానికి నాయకులు ఒక బృందముగా కలిసి రావాలి తప్ప ఏ ఒక్కరూ మంద మొత్తానికి నాయకుడిగా ఉండలేరు. Turn with me for example to Acts chapter 15. దయచేసి ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం దయచేసి తెరవండి. Acts chapter 15. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. Now here is a problem in Acts chapter 15 regarding the matter of circumcision. సున్నితిని గురించినటువంటి ఒక సమస్య వారి మధ్యలో ఉన్నట్లుగా అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. Paul and Barnabas could not argue on this particular issue. ఈ సున్నితి అనేటువంటి విషయంలో పౌలు బర్నబాలు వారితో మరి ఆ రీతిగా వాదించలేకుండా ఉంటున్నారు. So when they could not convince the other people about the importance of circumcision, సున్నితి యొక్క సంగతిని గురించి ఇతరులను వారు ఒప్పించలేకపోయిన కారణాన్ని బట్టి what did the church at Antioch decide? అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘము సున్నతి సంస్కారంపై ఏమని తీర్మానం చేశారు? Verse 2 last portion says that some of them should go to Jerusalem unto the apostles and the elders about this question. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనం పూర్తిగా చదువుకుంటాం. అపోస్తలుల కార్యం 15:2. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. Verse 6. 6వ వచనం అండి. And the apostles and elders came together for to consider of this matter. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. You find in the early church, the very first New Testament church at Jerusalem, having a corporate leadership. ఇక్కడ ఆది సంఘం యెరూషలేములో పుట్టినటువంటి ఆ యొక్క మొట్టమొదటి సంఘములో నాయకత్వపు బృందం ఒకరు కాదు, నాయకత్వ బృందం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Apostles and elders coming together, praying together, thinking together and deciding together. అపోస్తలులు పెద్దలు కలిసి వస్తున్నారు, కలిసి ప్రార్థిస్తున్నారు, కలిసి వివేచిస్తుంటున్నారు, కలిసి తీర్మానాలు తీసుకుంటూ ఉంటున్నారు. The same thing you find also at Antioch. అంత్యోక్య కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లుగా చూస్తుంటున్నాం. In chapter 13, అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం verse 1. మొదటి వచనం అండి. Now there were in the church that was at Antioch certain prophets and teachers, Barnabas, Simeon that was called Niger, and Lucius of Cyrene, and Manaen, which had been brought up with Herod the Tetrarch, and Saul. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో మొదటి వచనం. అంత్యోక్యలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. All these five were together taking leadership at the church at Antioch. అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘంలో ఈ ఐదుగురు కూడా కలిసి నాయకత్వ బృందంగా ఏర్పడి తీర్మానాలు తీసుకుంటుండేవారు. When you read through the book of Acts, అపోస్తల కార్యాన్ని మనం పూర్తిగా మొదటి నుంచి వరకు చదివితే the work of God, though it started at Jerusalem, దేవుని యొక్క పని యెరూషలేములో ప్రారంభించబడినా కూడా yet it could not progress much. అది అంతగా అక్కడ విస్తరించలేదు. The Jews or the leaders there did not have such a broad mind, and so the Lord could not spread the work. అక్కడ ఉన్నటువంటి నాయకులకు అనగా యూదులకు అంత విశాలమైన హృదయం లేదు కాబట్టి అక్కడ దేవుని యొక్క కార్యం అంతగా విస్తరించలేదు. It looked as if God shifted his headquarters from Jerusalem to Antioch. ఇప్పుడు ఎట్లా కనపడుతుందంటే యెరూషలేములో నుంచి మరి అంత్యోక్య వైపుగా దేవుడు ఆ ప్రధాన కార్యాలయాన్ని మార్చేసినట్లుగా చూస్తుంటున్నా. From Antioch, this movement became an international movement. ఇప్పుడు అంత్యోక్య ఎప్పుడైతే ప్రధాన కార్యాలయం మార్చివేయబడిందో అది అంతర్జాతీయ ఉద్యమంగా అది ప్రారంభించడం మొదలుపెట్టింది. 5 leaders in Antioch coming together, praying together, finding God's will regarding the ministry. అంత్యోక్యలో 5 నాయకులు కలిసి వచ్చారు, కలిసి ప్రార్థిస్తూ ఉంటున్నారు, దేవుని మనసు ఏదో ఎరిగి ఆ రీతిగా తీర్మానాలు తీసుకుంటూ వస్తుంటున్నారు నాయకులందరూ కలిసి. God's will was revealed to that corporate body. ఎప్పుడైతే నాయకత్వం అందరూ కూడా ఒక బృందముగా కలిసి ప్రార్థిస్తున్నారు ఏకమనసుతో, వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. Separate me, Barnabas and Saul, for the work for which I have called them. ఇక్కడ చూడండి 2వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే, నేను బర్నబాను సౌలును
పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో దేవుడు చెప్పి ఉంటున్నాడు. Verse 3, when they had fasted and prayed, they laid their hands. 3వ వచనం అండి, అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. They laid their hands and they sent them away in the plural. కనుక ఇక్కడ చూసినట్లయితే వారు బహువచనం వాడబడింది. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, వారి మీద వీరందరూ కూడా కలిసి చేతులుంచారంటే నాయకులందరూ కలిసి చేతులుంచి కలిసి ప్రార్థించి పంపారు వారిని. Verse 4, 4వ వచనం, so they being sent forth by the Holy Spirit. కాబట్టి వీరు ఒకరు కాదండి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలవుకైకి వచ్చి అక్కడి నుండి వాడికి కృపకు వెళ్ళిరి. Verse 3 says they prayed and they sent. Verse 4 says Holy Spirit sent them. ఇక్కడ చూడండి 3వ వచనంలో ఆ పెద్దలైన వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపారని రాయబడితే 4వ వచనంలో పరిశుద్ధాత్మ చేత వారు పంపబడిన వారు అని చెప్పి రాయబడింది. So you find when the corporate body prays together, decides together, it is equivalent to the Holy Spirit deciding and sending a person. ఇక్కడ ఏం చేస్తుంటున్నాం, సంఘం సమూహంగా కలిసి పెద్దలైన వారు కలిసి ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేసి పంపుతుంటున్నారో ఆ యొక్క సంఘము పెద్దలు కలిసి ప్రార్థన చేసిన దాన్ని దేంతో పోల్చుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మ చేత పంపబడినట్లుగా ప్రార్థించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. Peter, we know that he has been a great leader in the early church. మరి ఆది సంఘములో పేతురు ఒక మంచి నాయకుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. But how does he consider himself? అయితే పేతురు తనను తాను గురించి ఏ రీతిగా చెప్పుకుంటున్నాడు? 1 Peter chapter 5 verse 1. మొదటి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం. The elders which are you I exhort, whom am also an elder. 5:1. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. మొదటి పేతురు 5:1. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరిను. I am elders with you. పేతురు ఏమంటున్నాడు? నేను మీతో పాటు మీ పెద్దలతో పాటు పెద్దల్లో ఒక పెద్దను అంటున్నాడు. No one has any scriptural and spiritual right to monopolize the work of God. దేవుని యొక్క పనిలో నేనే గొప్పవాణ్ణి మొట్టమొదటి వాణ్ణి అని చెప్పడానికి లేఖనానుసారమైనటువంటి బలం మనకి ఏది అక్కడ దొరకడం లేదు. When God gives us leadership, it is to exercise it along with the other leaders. దేవుడు ఎప్పుడైనా మనకు నాయకత్వం ఇచ్చాడు అంటే ఆయన ఇచ్చిన మిగిలిన నాయకులతో కూడి కలిసి ఆ నాయకత్వాన్ని మనం చేయాలి అని ప్రభు ఇస్తూ ఉంటున్నాడు. Only Christ is the head of the church. Only he has the authority over the church. గుర్తుంచుకోండి, సంఘానికి శిరస్సు కేవలం యేసుక్రీస్తు ప్రభువే. ఆయన King head, but a corporate body is the executing head. కనుక తీర్మానం తీసుకునేది ఆ శిరస్సు అయిన క్రీస్తు. ఆయన తీసుకున్న తీర్మానాన్ని అమలు పరిచేది నాయకులుగా ఏర్పరచబడిన వారి ద్వారా అమలు పరుస్తూ ఉంటాడు. The executive committee, the corporate body, must constantly come to the feet of the Lord to find his will. కాబట్టి ఈ నాయకులైన వారు సమాజముగా దేవుని పాదాల చెంతకు వచ్చి ప్రభువా నీ నిర్ణయం ఏంటి, నీ తీర్మానం ఏంటి చెప్పి ప్రార్థనలో కనిపెట్టి ప్రభుని అడిగి పొందాలి. So we must pray secondly for a corporate united leadership. కాబట్టి రెండోగా మరి కలిసి వచ్చే నాయకత్వ బృందాని కోసం మనం ప్రార్థన చేస్తూ రావాలి. This does not mean that one should not take leadership even within the body of elders. అంటే దాని అర్థము పెద్దల మధ్యలో ఒక వ్యక్తి మరి వారందరికీ కొంచెం పెద్దగా వ్యవహరించకూడదు, మరి ఉండకూడదు అదేం కాదు. The same book of Acts says, అదే అపోస్తల కార్యం ఏమంటుందంటే in chapter 12 you know how Peter was delivered. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురు ఎట్లాగా విడుదల పొందాడో మనం చూస్తుంటున్నాం. In verse 17, 17వ వచనం అపోస్తల కార్యం 12లో, he reckoning unto them with the hand to hold their peace, declared unto them how the Lord had brought him out of the prison, and he said, go show these things unto James and to the brethren. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో 17వ వచనం. అతని వారికి చేసైగా చేసి ప్రభు తను చెరసాలలో నుండి ఎలాగూ తీరువచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. He could have said, go and tell James and others. పోయి మరి ఆ యొక్క పెద్దలతో చెప్పండి అని చెప్పొచ్చు, కానీ అట్లా పలకుండగా యాకోబుతోను సహోదరులతోను ఈ సంగతులు తెలియజేయండి అంటున్నాడు. Chapter 15, మరి అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం, when they discussed about the problem of circumcision, సున్నతి గురించినటువంటి వివాదాన్ని వారు ఆ రీతిగా చర్చించినప్పుడు, after all had spoken, అందరూ మాట్లాడిన తరువాత verse 13, 13వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 15:13. after they had held their peace, James answered, saying, he gives the final verdict. అపోస్తలుల కార్యము 15వ అధ్యాయం 13వ వచనం. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనును, అంటే తుది నిర్ణయాన్ని యాకోబు అక్కడ చెప్పాడు. The apostle and elders came together as a body, and God chose James, the half brother of Jesus, to be the leader even among them. అపోస్తలులు అక్కడున్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే
మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి తల్లికి జన్మించినటువంటి యాకోబుని అక్కడ నాయకులకే అతను పెద్దగా ఉండుట మరి ఇక్కడ మనం చూస్తూ వస్తుంటున్నాం. We don't read him as an apostle earlier. మరి ఈ యాకోబును అనగా యేసు ప్రభు సహోదరుని యాకోబును అపోస్తలుడు అని చెప్పి మనం ఎక్కడ చదవడం లేదు. But the Holy Spirit exalted him and gave him the added responsibility to say the final say even within the body of elders. నిజానికి పెద్దల బృందములో యాకోబు పై లేచి చివరి మాటగా ఇది అని పలకగలిగినటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆ అధికారం యాకోబుకి ఇచ్చుంటున్నాడు. What does that show? దాని అర్థం ఏంటి? There must be a corporate leadership and there must be some person to coordinate and rule even within that corporate body. నిజానికి నాయకులు బృందంగా రావడం మంచిదే. ఆ బృందం వహించే నాయకులకి కూడా ఒక వ్యక్తి వారు తీసుకునే తీర్మానాన్ని తీసుకుని తుది నిర్ణయంగా వారు కలిసి ప్రార్థించి చెప్పగలిగే మరొక వ్యక్తి కూడా ఉండటం అవసరం. As you pray together, the Lord will show you who should take leadership even within that small deciding body. ఈ తీర్మానం తీసుకునే నలుగురు ఆ యొక్క సభ్యుల బృందంలో మరి తుది నిర్ణయం తీసుకునే ఒక వ్యక్తి ఎవరా అని చెప్పి మీరు ప్రార్థనా పూర్వకంగా ప్రభుని అడిగి ఆ రీతిగా నిర్ణయించాలి. Thirdly, మూడవది, within leadership, each one is accountable to the other. గుర్తుంచుకోండి, నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఒక నాయకుడు వేరొక నాయకుడికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఉంది. Nobody can say, who are you to ask me? I am answerable only to God. కనుక ఏ నాయకుడు కూడా వేరొక నాయకుడిని చూసి నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వెవరివి, నేరుగా దేవుడికి నేను లెక్క చెప్పాలి, నువ్వు అడగొద్దని చెప్పడానికి లేదు. No, we are accountable to each other. గుర్తుంచుకోండి, ఒక నాయకుడు వేరొక నాయకుడికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. Hebrews 3:13 very much applies to us. Hebrews- Exhort one another while it is called today, lest any of you be hardened through the deceitfulness of sin. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం ఎంతగానో మనం అన్వయించుకోవాల్సినటువంటి ఆ యొక్క విషయం ఉన్నదండి. ప్రతి దినము ఒకరికొకడు, నేడు అనబడి ఒక సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అనే మాట ప్రతి ఒక్కరు ఒకరికొకరు అన్వయించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు లెక్క చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. Since we are still in the fallen nature, even though we are leaders, we are prone to fall. And so we need to be careful, and God keeps others before us in order to check our own decision. గుర్తుంచుకోండి, పడిపోయిన మానవ స్థితిలో మనం ఉంటున్నాం. మనము నాయకులుగా అయినా కూడా పడిపోయిన ప్రాచీన స్వభావం ఉంది కాబట్టి ఒక్కోసారి పడుతూ ఉంటాం. ప్రభు అట్లాంటి సమయంలో వేరొకరు లేపి మన విషయాలు చూపించి సరిదిద్దుకోమన్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు నాయకులైన వారు సైతము తెచ్చుకున్న వారే, సరిదిద్దుకున్న వారే ఇష్టపడి ఆ రీతిగా ఉండటం ఇష్టపడాలి. If there is not anybody to question us, we will go in our mad ways and we will bring much damage. ఎవరైనా సరే నువ్వు చేసేది ఏంటి అని ప్రశ్నించేవారు మన ముందు లేకపోతే మనం చేసేదే సరే అనుకొని మన యొక్క ఆ తెలియని స్థితిలో అట్లాంటి పొరపాట్లు చేసుకుంటూ దొర్లుకుంటూ పోతూ ఉంటాం. This wisdom unfortunately has dawned upon the worldly people, not upon Christians. మరి దురదృష్టకరమైన మాట ఏంటంటే ఈ జ్ఞానము లోకస్తుల మీద ఉదయించదు కానీ క్రైస్తవులకి ఇటువంటి జ్ఞానోదయం కాలేదు. In the parliament and in the state assembly, the government pays full salary for opposition to sit in front of the ruling party. చూడండి, ఈ పని చేయడానికి అధికారి పార్టీ వాళ్ళు ఎక్కడ పొరపాట్లు చేస్తుంటే వారి ప్రతిపక్షాల వారు విమర్శించడానికి పార్లమెంట్ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు ప్రతిపక్ష నాయకులకు పూర్తి జీతం ఇచ్చి, అయ్యా మీ పని ఏంటంటే ఆ యొక్క ప్రభుత్వం వారు చేసే తప్పులని మీరు చూపించండి, వారికి బుద్ధి చెప్పండి అని ప్రతిపక్ష నాయకులు డబ్బిస్తుంటున్నారు. The opposition leader is given cabinet rank. నిజానికి ఆ ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా కల్పించారు. And in the state assembly, the government pays full salary for opposition to sit in front of the ruling party. చూడండి, ఈ పని చేయడానికి అధికారి పార్టీ వాళ్ళు ఎక్కడ పొరపాట్లు చేస్తుంటే వారి ప్రతిపక్షాల వారు విమర్శించడానికి పార్లమెంట్ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు ప్రతిపక్ష నాయకులకు పూర్తి జీతం ఇచ్చి, అయ్యా మీ పని ఏంటంటే ఆ యొక్క ప్రభుత్వం వారు చేసే తప్పులని కూడా మీరు చూపించండి, వారికి బుద్ధి చెప్పండి అని ప్రతిపక్ష నాయకులు డబ్బిస్తుంటున్నారు. The opposition leader is given cabinet rank. నిజానికి ఆ ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా కల్పించారు. Why do they do that? ఎందుకు చేస్తున్నారు వీరు? Because there must be a check upon the other person. ఎందుకంటే అవతల వ్యక్తి చేస్తున్నది సరైందా కాదా అని చెప్పి చూచి పరీక్షించి విమర్శించేదానికి ఒక మనుషుడు అవసరం. We must always know we have a tendency and a nature to sin. Unless there are others to check us, we can easily fall. చూడండి, మనం పాపము చేసే వైఖరి అటువంటి స్థితి మనకి ఉన్నదని చెప్పి గుర్తెరిగి ఇతరులు మనం సరిదిద్దుతున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ రావాలి, నాయకులమైనా సరే. Fourthly, నాలుగవది, the church must defend and strengthen church leadership. సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా సంఘ నాయకత్వాన్ని వారు మరి బలపరుస్తూ రావాలి. వారి పక్షంగా వండి వారు తీసుకునే తీర్మానాలకు వారిని ఆ రీతిగా చేతులు బలపరుస్తూ రావాలి. Matthew 18 says, మత్తయి సువార్త 18వ అధ్యాయం అంటుంది, if your brother is offended with you, go and talk to him alone. ఒక విషయంలో నీ సహోదరుడు నీ మీద అభ్యంతర పడినట్లయితే ఆ సహోదరుడి దగ్గరికి నువ్వు ఒంటరిగా ఏకాంతంగా పోయి అతనితో మాట్లాడు. If you cannot win him,
మరి నీవు పోయి అతనితో మాట్లాడినప్పుడు అతను సంపాదించుకోలేకపోయినట్లయితే take two people and talk. నీతో మరి ఇద్దరిని తీసుకుని వెళ్లి ఆ వ్యక్తితో మాట్లాడు. If he still does not listen, అతను ఇంకనూ మీ మాట అంగీకరించకుండా ఉంటే tell the church. సంఘాధికారానికి సంఘానికి తెలియజేయి. Matthew 18:17, if he still neglects to hear the church authority, మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా సంఘం మాట కూడా ఆ వ్యక్తి వినకపోయిన ఎడల let him be like a publican and a heathen అతను man. నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము. On the third stage, if the person refuses church authority, simply reject him. కనుక మూడవ స్థాయిలోకి వచ్చిన తర్వాత సంఘ అధికారాన్ని ఎప్పుడైతే ఆ మనుషులు తృణీకరిస్తాడో అప్పుడు అతన్ని సొంకరిగాను అన్యునిగా ఎంచుకోమని చెప్తుంటుంది వాక్యం. When did the Lord say this? ప్రభు ఈ మాటలు ఎప్పుడు చెప్పారు? Even before the first New Testament church was born. నిజానికి క్రొత్త నిబంధన సంఘం ఇంకా పుట్టలేదు. అప్పటికి పుట్టక మునిపే, సంఘం లేక మునిపే ప్రభు ఈ మాట పలికి ఉంటున్నారు. The Lord knew prophetically when the church comes, devil will not keep quiet. కనుక ప్రభు యేసుక్రీస్తు వారికి తెలుసు సంఘం అనేది పుట్టినప్పుడు సాతాను ఊరుకోడని చెప్పి ప్రవచనపూర్వకంగా ముందే చూచి ఉంటున్నాడు. There will be members who will oppose the church authority. కనుక సంఘ నాయకత్వాన్ని వ్యతిరేకించే కొంతమంది మనుషులు అక్కడ ఉంటారని ప్రభుకు తెలుసు. What should the congregation do to such people? అట్లాంటి సంఘ నాయకత్వాన్ని ఎదిరించే ప్రజల పక్షంగా సమాజంలో సభ్యులు ఏం చేయాలి? You must warn them. If they don't listen, you simply ignore such people. వారిని హెచ్చరించాలి, మూడంతల హెచ్చరిక చేయాలి. ఆ తర్వాత వారిని అన్యులుగా ఎంచుకోవాలి. We must defend church leadership. సంఘ నాయకత్వాన్ని మనము ఆ రీతిగా సమర్థించాలి. Take for example the tribe of Levi in the Old Testament. పాత నిబంధన గ్రంథములో లేవి గోత్రికులను గోత్రాన్ని ఒకసారి చూడండి. When you read about them in Genesis, ఆది కాండములో లేవి గోత్రికుల గురించి మనం చదివినప్పుడు in Genesis 49, Jacob was so angry with Simeon and Levi. నిజానికి యాకోబు షిమియోనుని గురించి లేవిని గురించి ఎంతగానో కోపిస్తూ ఉంటున్నాడు. Instruments of cruelty are in the habitations of Simeon and Levi. కనుక లేవి యొక్కయు తర్వాత ఆ షిమియోను యొక్కయు చేతిలో చూసినట్లయితే క్రూరత్వం యొక్క పనులన్నీ ఆయుధాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. 5వ వచనం చూడండి. షిమియోను లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. ఆదికాండం 49:5. Verse 6, 6వ వచనం కూడా చూడండి. O my soul, come not thou into their secret, unto their assembly mine honor, be not thou united. ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. In Genesis, Jacob rejected Simeon and Levi. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలో తండ్రి అయిన యాకోబు కుమారులైనటువంటి షిమ్యోను లేవిల్ని ఇద్దరిని కూడా తృణీకరించాడు. Probably that curse which came upon them, they both of them felt very deeply. నిజానికి శాపం వారి మీదకి వచ్చింది కాబట్టి వారిద్దరూ లోతుగా చాలా బాధ నొందారు. They said, we are rejected. కనుక వారు చెప్పారు, అయ్యో మేము తృణీకరింపబడిన వారం. In foolish anger we did something, our father never forgave us. నిజానికి మా యొక్క వెర్రితనంలో బుద్ధిహీనతలో కోపం లేదో పనిచేశాం, ఆ పనిని మా తండ్రి మాకు క్షమించలేకపోయాడు. But they were waiting for a chance somehow to come back. నిజానికి పడిపోయిన స్థితిలో నుంచి, శాపగ్రస్తమైన స్థితిలో నుంచి దీవెనలు పొందే స్థితిలోకి ఎప్పుడు వస్తామని తరుణం కోసం, అవకాశం కోసం కనిపెడుతుంటున్నారు. Their redeeming moment came in Exodus 32. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో వారు నిజంగానే దీవెనలు పొందే సమయం వచ్చేసింది. They had an excellent opportunity. చక్కని సదవకాశం వారికి దొరికింది. There the people made the golden calf and they were worshipping. అక్కడ ప్రజలందరూ కూడా బంగారు దూడను చేసుకుని జనులందరూ దానికి పూజలు చేస్తూ ఆరాధిస్తుంటున్నారు. Moses was very angry. మోషే ఈ జనులు బంగారు దూడ చేసుకుని పూజిస్తూ ఉంటే కోపగించుకున్నాడు. Then they hear the question, who is on the Lord's side? Exodus 32:26. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 26వ వచనంలో వెంటనే ఒక కేక వారు విన్నారు. యెహోవా పక్షముగా ఉన్నవారు ఎవరు? ఈ ప్రశ్న వారు విన్నారు. In a moment, ఒక్క క్షణకాలంలో all the sons of Levi, they said, this is our golden opportunity. We will stand for God-given leadership and we will support him. They came and stood for Moses. వెంటనే లేవి గోత్రికులందరూ, లేవి కుమారులందరూ కూడా ఇది బంగారు అవకాశం, సువర్ణ అవకాశము, మనమందరము కూడా ఈ నాయకత్వాన్ని మనం సమర్థిద్దాం, మన మీదకి వచ్చిన శాపాన్ని తొలగించుకుందాం, నాయకత్వం సమర్థిద్దామని యెహోవా పక్షంగా మేమున్నామని బయటకు వచ్చి ఉంటున్నారు. In obedience to the leader, they took their sword and killed their own brethren. తమ నాయకులకు విధేయులై లోబడుతూ వచ్చి తమ సొంత సహోదరులు విగ్రహ పూజ చేసిన వారిని తమ ఖడ్గాలతో చంపివేసి ఉంటున్నారు. What did God do? దేవుడు ఏం చేశాడు లేవి గోత్రికుల By గురించి? that one single act of defending God-given leadership, he chose the tribe to be his servant. నిజానికి దేవుడు తాను నిర్ణయించుకున్న, ఏర్పరచుకున్న నాయకత్వాన్ని వీరు ఒక్క పని ద్వారా సమర్థించిన కారణాన్ని బట్టి లేవి గోత్రికులు దేవుడు ఎంతగా ఎన్నుకున్నాడంటే తదనంతరము తనంతర జీవిత
కాలం అంతా కూడా లేవీలు సేవోపకరణం వచ్చి యెహోవా సేవ చేయు ప్రజలుగా వారిని మార్చేసి ఉంటున్నాడు. They shall be in my tabernacle, assisting my priests in the service of the Lord. కనుక నా ప్రత్యక్ష గుడారములో నా ప్రధాన యాజకుడి క్రింద ఉండి నాకు సేవ చేయు పరిచారకులుగా లేవి గోత్రికులు సదాకాలం ఉందురు. I have chosen the Levites instead of all the firstborn. నిజానికి ఈ లోకములోని జ్యేష్ఠులందరికీ బదులుగా నేను లేవి గోత్రికుని ఎన్నుకొని ఉన్నాను. The curse in Genesis is, my soul come not down here, my soul be not united with them. కనుక ఆదికాండం 49లో లేవీలు పొందినటువంటి శాపం ఏంటి? మరి చూసినట్లయితే మరి వారి నా ఘనమ వారి సంఘముతో కలుసుకొనవద్దు, మరి వారి ఆలోచనలో చేరవద్దు అని చెప్పి అక్కడ శాపాన్ని పొందారు. But in Exodus they get the blessing, thou shall be always serving in my tabernacle. అయితే నిర్గమాకాండం 32వ అధ్యాయములో నీవు సదాకాలం నా ప్రత్యక్ష గుడారములో నిరంతరము సేవ చేయుచుందువని దీవెనలు వారు పొందారు. The word Levi means joined, and true to their name they became joined unto the Lord and to the Lord given leadership. నిజానికి లేవి అనే మాటకు అర్థం ఏంటంటే జతపరచబడుట. నిజంగానే వారు దేవుడితోని దేవుడి పంపిన నాయకత్వంతో యాజకులతో జతపరచబడి వారు జీవించారు. God is very zealous about the leaders whom he appoints over us. దేవుడు మన మీద నియమించిన నాయకుల పక్షంగా ఎంతో పట్టింపు పౌరుషం కలిగిన దేవుడు. They may have defects. నిజానికి నాయకత్వంలో కొన్నిసార్లు పొరపాట్లు దొరలొచ్చు, బలహీనతలు కనపడచ్చు. Pray for them. అయితే వారు బలహీనతలు ఉన్నారు ప్రభువా, వారి బలహీనత విడిపించని నాయకత్వం కోసం మనం ప్రార్థించాలి. If you have an opportunity, go and sit with them in a very loving way. Try to impress upon them where you think they are going wrong. ఒకవేళ నిజంగానే తరుణం దొరికితే మరి అటువంటి పెద్దలు ఎవరైనా వారు పొరపాటు చేసినట్లయితే వారు ఒంటరిగా దగ్గరికి పోయి ప్రేమపూర్వకంగా సహోదరుడా మీరు పెద్దలండి ఈ పొరపాటు చేస్తున్నారు సరిదిద్దుకోండి ఆ రీతిగా ప్రేమపూర్వకంగా వారికి చెప్పి తీరాలి. But never despise them. అయితే వారి నాయకత్వం దేవుడిచ్చాడు కాబట్టి వారిని మీరు తృణీకరించకండి. Defend them, pray for them, encourage them that they may do the work of the Lord for his glory and for your edification. మీ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుని మహిమార్థమై వారు చక్కగా సమర్థులై శక్తిమంతులై వారు అధికంగా సేవ చేయలాగిన వారి కొరకు ప్రార్థించండి, వారిని మీ ప్రార్థన ఎత్తుపట్టుకోండి, సమర్థించండి. I believe God has great plans for Vizag. విశాఖపట్నం కొరకై ప్రభు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడని నేను నమ్ముచుంటున్నాను. Especially to the 5 districts on this coastal side, I believe God has a great purpose. నిజానికి విశేషంగా ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాలకు ఇటుపక్కనటువంటి ఈ 5 జిల్లాల పక్షంగా దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని నేను ఎంతగానో నమ్ముచుంటున్నాను. I believe this is a good nucleus for the work of God to spread out to several areas. నిజానికి ఈ దేవుని యొక్క కార్యాలు అనేక ప్రాంతాలకు విస్తరించడానికి ఈ యొక్క విశాఖపట్నం కేంద్ర బిందువుగా ప్రభు చేయబోతున్నాడని చెప్పి నేను నమ్ముతుంటున్నాను కూడా. Pray much for your leaders. Pray that the Lord may establish the people of his own choice so that the work of the Lord may go unhindered. దేవుని యొక్క కార్యములు నిరాటంకంగా సాగిపోవడానికి అభ్యంతరం లేకుండా ఉండటానికి సరైన నాయకత్వాన్ని దేవుడు మీకు ఇచ్చి నడిపించులాగన మీ నాయకత్వం కొరకై దయతో మీరు ప్రార్థన చేయండి. There is one more suggestion which is totally personal which I want to leave with you so that you can pray about it and decide. మరొక సలహా, ఇది నా సొంత సలహా, మీకు నేను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాను. నా ఇచ్చిన సలహా కొరకు ప్రార్థించండి, ప్రభు అనుమతించినట్లయితే ఆ రీతిగా మీరు ముందుకు వెళ్ళండి. Don't think I am questioning your practices. అంటే మీరు ఏ అలవాట్లు కలిగి ఉన్నారు అని చెప్పి నేను వాటిని ప్రశ్నించడం లేదు. But this is my humble suggestion. Kindly pray, if this is of the Lord may help you to do it or to reject it. నేను ఒక సలహా ఇస్తుంటున్నాను, దాని కొరకు ప్రార్థించండి. నా దేన విజ్ఞప్తి అది. ప్రభు మీకు ఒకవేళ భారం ఇచ్చినట్లయితే దాన్ని అంగీకరించండి, ప్రభు ఇష్టము కాదు అని మీకు అనిపిస్తే దాన్ని తృణీకరించండి. అయితే ఈ సలహా నా సొంత సలహా మీకు ఇవ్వాలని కోరుతుంటున్నాను. The timing of your Sunday service is not conducive. ఆదివారం ఆరాధన కార్యక్రమానికి మీరు కూడుకుంటున్న వేళలు సమయాలున్నాయే అవంతా మరి అనుకూలంగా లేవు అని నాకు అనిపిస్తుంది. I don't know how many of you agree with me. మీలో ఎంతమంది ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూర్చుంటాం ఈ సమయం బాగుందని ఎందరూ నాతో పాటు మరి అంగీకరించడం నాకు తెలియదు. In the past there was a need. Probably there were no assemblies around. People had to come from far. They take a lot of time. And so there was a need, and so the timings might have been arranged like that. గత కాలంలో ఒక శతాబ్దం, ఒక దశాబ్దము, 2 దశాబ్దాల క్రితము చూసినట్లయితే శాలేం ఒక్కటే ఉంటుండేది ప్రార్థనా మందిరము, వేరొక మందిరాలు మనకి లేవు సహవాసాలు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు బస్సులు 2-3 మారి వస్తుంటారు. కాబట్టి వారందరూ రావడానికి అనుకూలంగా 11 గంటలకు మనము కార్యక్రమం ప్రారంభిస్తూ వచ్చాం. ఇప్పుడైతే చాలా సంఘాలు వచ్చేసి ఉంటున్నాయి. But this is not a very good time. అయితే 11 గంటలకు ప్రార్థించుకోవడం, ఇంత ఆలస్యంగా ప్రారంభించుకోవడం అనేది అంత మంచి సమయం కాదేమో అని. We must give the best time to God, and the best time is in the morning. కాబట్టి దేవుడికి శ్రేష్టమైన సమయం ఇవ్వాలి. ఆ శ్రేష్టమైన సమయం ఎప్పుడు 12 గంటలకు, 1 గంటకు, 10 గంటలకు కాదండి. ఎంత వేకున ఎంత త్వరగా ఉదయం ఇవ్వగలిగితే అది అంత మంచి శ్రేష్టమైన సమయం
సమయం అవుతుంది. In down south, most of the churches begin at 7 or 8 o'clock and most of the families come without a breakfast. గుర్తించుకోండి, దక్షిణ భారతదేశంలో కేరళ ఇంకా ప్రాంతాల మనం వెళ్ళినట్లయితే ఆదివారం ఉదయం 7 గంటలకు 8 గంటలకు సంఘాలు ఆరాధన కార్యక్రమం ప్రారంభించబడతాయి. చాలా మంది ఉదయకాలపు ఆహారం తినకుండానే వారు వచ్చేస్తూ ఉంటారు 7 గంటల 8 గంటలకు ఆరాధన కోసం. In the coolness of the day, they want to give their best unto the Lord and worship the Lord. మరి ఉదయ కాలం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆ చల్లని సమయంలో దేవునికి శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన ఆరాధన చేసి వారు వెళుతూ ఉంటారు. And our listening capacity is also very sharp only before noon. నిజానికి మధ్యాహ్నం 12 గంటల కంటే ముందుగా మన వినికిడి శక్తి, ఆలకించే ఆ శక్తి ఎక్కువ ఉదయకాల సమయంలో ఉంటుంది. దినము మన ఎండెక్కే కొలది 12 దాటే కొలది ఆ శక్తి తగ్గిపోతుంటుంది. Throughout the week, your body is used to one biological clock and suddenly you are turning it on Sunday. చూడండి, వారమంతా కూడా మన దేహము ఒక రకమైనటువంటి అలవాట్లకు అలవాటు పడిపోతుంది. ఆదివారం రాగా ఆ అలవాట్లన్నీ ఒక్కసారి తారుమారైపోతుంటాయి. And the worst practice is having a good meal and coming and sitting in the church at 11 or 11:30. నిజానికి మరి అంత మంచి సంగతి కానీ ఒక సంగతి ఏంటంటే 11 గంటలకి బాగా కడుపు నిండా తిని వచ్చి మందిరం కింద ఫ్యాన్ కింద కూర్చోవడం, ఆరాధనగా కూర్చోవడం, అది ఇంకా ఇబ్బందికరం. మరి అది మనకే అర్థమవుతుంటుంది. The enemy gets the advantage. ఇప్పుడు ఆ రీతిగా కడుపు నిండా తిరిచి ఫ్యాన్ కింద కూర్చుంటే ఏం జరుగుతుందో సాతాను తెలుసు కాబట్టి సాతాను అవకాశం తీసుకుంటున్నాడు. And moreover, ఇంకా ఎక్కువగా Sunday is the only day when the family stays together. సాధారణంగా చాలా మంది సిటీస్ లో, పట్టణాల్లో ఉంటున్నారు, టౌన్ లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తారు, పిల్లలు స్కూల్కి పోతుంటారు. అయితే ఆదివారం ఒక్కరోజే కుటుంబానికి ఒకరు మొక్కలు ఒకరు చూసుకోవడానికి, కలిసి ఉండడానికి దొరుకుతూ ఉంటుంది సమయం. Probably that's the only day when they have lunch together. I don't know how far it's true with you, but in many cases it's like that. బహుశా మరి మీ విషయంలో అది సరైందో కాదో నాకు తెలియదు, కానీ చాలా విషయాలు చూశాను. ఆదివారం ఒక్కరోజే మధ్యాహ్న భోజనం కుటుంబంగా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. Kindly pray whether God would have you to advance your service, and it will be good and ideal if you could start at 9 o'clock instead of 11 or 11:30. కనుక నేను ఇచ్చిన సలహాను మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఒకవేళ 11:30కు మనం ప్రారంభించుకోవడం కంటే దానికి కొంచెం ముందుగా 9 గంటలకు 9:30కు మరి ప్రారంభించుకొని త్వరగా ముగించుకోవడం అనేది మరి అది ప్రభు యొక్క దృష్టికి ఇష్టమో లేదో మీరు ప్రార్థించండి. ఒకవేళ మీకు అందరికీ కూడా మరి అనిపిస్తే ఆ రీతిగా చేయండి. After getting into a habit and a schedule, it's very difficult to change it. నిజానికి ఒక కాలానికి, ఒక సమయానికి, ఒక పద్ధతికి అలవాటు పడిపోయిన మనం దాన్ని మార్చుకొని రావాలంటే భలే కష్టం. But think of the advantages and pray much. If it is only of the Lord, then you decide it. Otherwise, simply forget what I have told you. ఒకవేళ ఇది నా సొంత సలహా మాత్రమే, మీరు ప్రార్థించండి. ఒకవేళ ప్రభు యొక్క ఆలోచన కూడా ఇదే అయితే, మీరందరూ ఒప్పించబడితే, అనుకూలమైతే ముందుకు సమయాన్ని మార్చండి. లేదా అంటే నేను చెప్పిన మాటలు ఇప్పుడే మర్చిపోండి. Then all of you will be able to come gladly and all of you will be able to worship the Lord in the best time possible. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క దినములో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గంటలు మనం తాజాగా ఉంటాం, చురుకుగా ఉంటాం, ఆహ్లాదంగా ఉంటాం. దేవునికి అంత శ్రేష్టమైన సమయం ఆరాధనలో గడపొచ్చు. ఆ రీతిగా మీరు ప్రార్థించండి. ఉదయకాలం ప్రారంభించుకుంటే మంచిదేమో.